భక్తులు కోదండ రాముడని పిలుచుకుంటారు. శ్రీరామనవమి వచ్చిందంటే కళ్యాణ రాముడని అంటారు. వైకుంఠ ఏకాదశి వస్తే వైకుంఠరాముడు అంటారు. ఆ రాముడే మన భద్రాద్రి రాముడు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు పెట్టింది పేరు భద్రాచలం. తెలుగు నేలపై అద్భుతంగా ఉత్సవాలు జరిగేది రామయ్య సన్నిధిలోనే అంటే అతిశయోక్తి కాదు. భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు 10 రోజుల ముందుగానే శ్రీరామచంద్రుడు దశావతార స్వరూపుడిగా దర్శనమిస్తాడు. రోజుకో అలంకారంలో మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, రామ, కృష్ణాది అవతారాల్లో భక్తులను కటాక్షిస్తాడు. వైకుంఠ ఏకాదశికి ముందు రోజున స్వామివారి తెప్పోత్సవం అత్యంత కనుల పండువగా జరుగుతుంది. తెప్పపై విహరించే సీతారాములను దర్శించిన భక్తులు తన్మయానంద భరితులవుతారు. ఇక వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందు బ్రహ్మీ ముహూర్తంలో స్వామివారు అద్భుత రీతిలో దర్శనమిస్తారు. వైకుంఠ ఉత్తర ద్వారాలు తెరుచుకోగా గరుడుడిపై వైకుంఠరాముడు, గజవాహనంపై సీతామహాలక్ష్మి, హనుమంతుడిపై లక్ష్మణస్వామి దర్శనమిస్తారు. రామచంద్ర అవతారంలో హనుమంతుడే స్వామివారి వాహనమైనప్పటికీ వైకుంఠ ఏకాదశి రోజున మాత్రం శ్రీరాముణ్ణి మోసే భాగ్యాన్ని గరుత్మంతుడు పొందుతాడు. అందుకే ఆ స్వామిని వైకుంఠ రాముడు అంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు సామాన్య భక్తులే కాదు, 3,000,000 దేవతలు సైతం తరలివస్తారు.